హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్ టీవీని తప్పకుండా మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేయండి. 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మాత్రం ప్రజలలో తీవ్ర ఆసక్తి నెలకొనింది. ముఖ్యంగా అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో ఎందుకు చేయవలసి వచ్చింది? 2024 సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలు తప్పేనా, లేదంటే బాలకృష్ణ గారు చెప్పిన వ్యాఖ్యలకు విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు విడుదల చేసినటువంటి లేఖ, ఈ మొత్తము చూస్తూ ఉంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపినటువంటి నిందలు ఏంటి అనే దాన్ని తెలుసుకుందాం. ఖచ్చితంగా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే చిరంజీవి గారిని, అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి అవమానించాడని చెప్పేసి అనేక విధమైనటువంటి వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ప్రజల్లో కొంతమంది కాకపోతే కొంతమంది అయినా నమ్మారు. వాస్తవంగా అక్కడ జరిగింది ప్రజలందరికీ తెలుసు, కానీ విస్తృతంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీడియా ప్రచారం చేయడంతో నిజంగా అయ్యో జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించారేమో అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, ముఖ్యంగా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి ఆయన విముఖత వ్యక్తం చేశాడు. అందువలన చిరంజీవి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్దగా అరవడంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వచ్చి వీళ్ళందరినీ కలిశాడు. జగన్మోహన్ రెడ్డి గారు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రముఖ పెద్ద అయినటువంటి చిరంజీవి గారిని కూడా అవమానించారు అంటూ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు కామినేని శ్రీనివాస్ గారు. ఈ వ్యాఖ్యలు చేయడంతో కోపోద్రిక్తులైనటువంటి బాలకృష్ణ గారు వెంబడే అసెంబ్లీలో లేచి, అక్కడ అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే అసలు వీడెవడు మాట్లాడటానికి, వాడొక సైకో, వీడంతా అనే విధంగా ఒక అనుచితమైన వ్యాఖ్యలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఈయన ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అసెంబ్లీ స్పీకర్ కూడా కనీసం వారించలేదు. అంటే తెలుగుదేశం పార్టీ అధినేత కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా సభ్యులు కానీ ఎవరు కూడా ఈ వ్యాఖ్యలు తప్పు అని వారించలేదు. ముఖ్యంగా ఇది నిజమే అనేటట్టుగా బాలకృష్ణ గారు అక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు అహాభావాలు, అసెంబ్లీ స్పీకర్ను ఉద్దేశించి ఎవరైనా మాట్లాడతారో ఈయన మాత్రం కామినేని శ్రీనివాస్ని చూసి ఆయన బెదిరించినట్లుగా, చిరంజీవికి అంత సీన్ లేదు, ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కేకలేసి అంత సీన్ లేదు, అక్కడ ఏం జరగలేదు, వీడెవడు, వాడొక సైకో, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడొక సైకో, వీడొక సైకో అంటూ మాట్లాడారు. అయితే సైకో ఎవడు ఏంది అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ వ్యాఖ్యలు చేసిన వెంబడే విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు వెంబడే ఆయన రిప్లై ఇచ్చారు. అసలు అప్పుడు ఏం జరిగింది, ముఖ్యంగా చిరంజీవి గారితో పాటు టాలీవుడ్ పెద్దలు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి గారు క్లారిటీ ఇస్తూ లేఖను విడుదల చేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే మమ్మల్ని అప్పుడు ఆహ్వానించారు. మేము ఇంటికి వెళ్ళాం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోజనం చేశాం. ఆ తర్వాత మమ్మల్ని సాధారణంగానే ఆయన పంపించారు. ఆ తదనంతరం కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు మా దగ్గరికి వచ్చి, కొన్ని సినిమాల దృష్ట్యా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది, ఈ ఖర్చును తగ్గించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడి కొంచెం రేట్లు పెంచుకునే విధంగా మీరు చొరవ తీసుకోవాలని పెద్దలు అడగటంతో అప్పటి సినీ ఆటోగ్రఫీ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారితో మేము మాట్లాడాం. పేర్ని నాని గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
ఐదుగురు మాత్రమే కోవిడ్-2 సందర్భంగా ఐదుగురు మాత్రమే రావాలని చెప్పినప్పటికీ మేము 10 మంది వస్తామని చెప్పేసి 10 మంది వెళ్ళి కలవడం జరిగింది. ఆ సమయంలో బాలకృష్ణ గారిని కూడా మేము సంప్రదించడానికి ప్రయత్నాలు చేశాం. కానీ బాలకృష్ణ గారు లైన్‌లోకి రాలేదు. జెమినీ కిరణ్ ద్వారా బాలకృష్ణ గారికి సమాచారం అందించాం. ఇది ఇక్కడ జరిగింది. ఎవరు ఎవరిని అవమానించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే మమ్మల్ని ఆహ్వానించారు. మేము అక్కడికి వెళ్ళాం, కలిసాం, వచ్చామంటూ ఈయన విడుదల చేశారు ఈ లేఖని. అయితే ఈ లేఖ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడో అనేక మార్లు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అనేక మార్లు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కనుక చిరంజీవి గారు విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అవమానించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి భోజనం చేసి మమ్మల్ని సన్మానించి తిరిగి వెళ్ళేటప్పుడు కారు దగ్గరకు వచ్చి ఎక్కించారు అని కనుక చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. అయితే లేట్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా చిరంజీవి గారు వెంబడి స్పందించి నిజాలు అక్కడ ఏం జరిగినో ఇప్పటికైనా చెప్పారు, సంతోషం అంటూ చెప్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్క బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఈ విధంగా అసెంబ్లీలోనే చట్టసభలు చేసే అసెంబ్లీలోనే అవమానించారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం కోసం తోడ్పాటుకు మీరు కూడా ముందుండండి అని చిరంజీవి గారిని ఆహ్వానిస్తే చిరంజీవి గారికి దండం పెట్టలేదు. చిరంజీవి గారి చేతనే నువ్వు దండం పెట్టిస్తావా, టాలీవుడ్ను అవమానిస్తావా అంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ఈ రోజున చిరంజీవి గారికి నిండు అసెంబ్లీలోనే అవమానం జరుగుతూ ఆ వ్యాఖ్యలను కూడా కనీసం అసెంబ్లీ నుంచి తొలగించండి అని కూడా ఎవరు అడగకపోవడంతో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు, దీని మీద సమాధానం చెప్పండి అంటే మౌనం. ఆయన మరి ఏమనుకుంటున్నారో 15 సంవత్సరాల వరకు మనము కూటమితోనే కలిసి ఉండాలి, కూటమితో మనం కలిసి ఉంటే మనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుంది, మనకు సెక్యూరిటీ వస్తుంది, లేకపోతే మనము విజయం సాధించలేము అనే ఉద్దేశంతో ఏమో అనుకుంటున్నారో తెలియదు. కానీ చిరంజీవి గారికి బాలకృష్ణ గారు చేసిన అవమానం మీద ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన గారు సభ్యులు కానీ స్పందించకపోవడంతో చిరంజీవి గారు అభిమానులు మాత్రం తీవ్రంగా కోపంగానే ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి ఇది నిజంగా ఇది తప్పు. ఇంకొక విషయం మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఎందుకంటే విజయవాడ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉమా గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ మేము అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ అడిగితే పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో అందుబాటులో లేరు అని కొన్ని వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మడే అసెంబ్లీలో నుంచి బయటికి వెళ్ళిపోయి అధికారులతో సమావేశం నిర్వహించి మళ్ళా అసెంబ్లీలోకి వచ్చి బోండా ఉమాను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడంతో బోండా ఉమా గారు కూడా తగ్గి ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే బోండా ఉమా గారి మీద ఆవేశంగా మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారి మీద మాట్లాడగలరా? తన సొంత అన్న మీదనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాట్లాడితే ధైర్యం ఉందా అంటే ఇప్పటికీ 2 రోజులు గడుస్తున్నప్పటికీ ఏ విధంగా దీని మీద మాట్లాడకపోవడం అత్యంత బాధాకరం అని చెప్పేసి చిరంజీవి అభిమానులు కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అత్యంత దురదృష్టకరం అని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోకి వెళ్ళేది ప్రజల కోసం మంచి జరగాలని, వారికి మనం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వారికి ఉన్న కష్ట నష్టాలు తెలుసుకొని ఖచ్చితంగా తీర్చే విధంగా ప్రజాప్రతినిధులు ఉండాలి. అసెంబ్లీలో ఆ విధంగా చర్చ జరగాలి. కానీ అసెంబ్లీలో ఆ విధంగా చర్చ జరగకుండా ఎవరి మీదనో కక్షలు పెట్టుకొని ఆ కక్షలతో ఈరోజు అసెంబ్లీలోనే తీవ్రంగా ఎదుటివారి మీద అవమానపరిచే విధంగా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అనేక విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తామని కంకణం కట్టుకుంది ప్రభుత్వం. రైతులకు ఈరో దొరక మరొక పక్క, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కట్టక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు.
అలాగే అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి టీఏలు డిఏలు ఇవ్వక వారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అనేక మంది ఉద్యోగులతో పాటు అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేస్తూ ఉంటే వీటి మీద చర్చించకపోగా బయట సభలో లేని వారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటి అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మాత్రం చిరంజీవి గారిని అందరూ మెచ్చుకుంటున్నారు. వెంబడే ఆయన స్పందించడంతో దీనికి సమాధానం ఇచ్చినట్టుగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇటువంటి అబద్ధాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొల్లలు చెప్పుకుంటూ వస్తే అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీనిని తిప్పికొట్టడంలో ఆయన ఏం పట్టించుకోకపోయినప్పటికీ కాలం సమాధానం చెప్తున్న విధంగా ఒక్కొక్కటిగా వీళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నాయి. అది 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారనే విషయంలో కానీ, తిరుపతి లడ్డు విషయంలో కానీ, షీజ్ ద షిప్ అన్న విషయంలో కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్ విషయంలో కానీ అనేక విషయాల్లో కూడా ఇప్పుడు వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కనపడుతుందని మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధులుగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభలలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అత్యంత దురదృష్టకరం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.